ఖమ్మం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ప్రపంచ యోగా డే ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వం ఆయుష్ డిపార్ట్మెంట్ యోగా కేంద్రాల ఆధ్వర్యంలో సర్దార్ పటేల్ స్టేడియంలో ప్రపంచ యోగా డే నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా జడ్జి రాజగోపాల్, జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ హాజరయ్యారు. ప్రపంచ మానవాళికి మానసిక, శారీరక ఆరోగ్యం కోసం యోగా అనేది ప్రకృతి ఇచ్చిన వరమని రాజగోపాల్ తెలిపారు. ప్రతిరోజు తనకున్న సమయంలో యోగా చేస్తానని, ప్రతి ఒక్కరూ యోగా చేయడం అవసరమని జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ అన్నారు. ధ్యానం అయినా, బ్రీదింగ్ అయినా, ఎక్సర్సైజ్ అయినా మొత్తం స్ట్రెస్ ని దూరం పెట్టడంలో మద్దతు చేయడం ఒకటే కాదు, ఒక అధికారి లాగా రంగంలో దిగినప్పటి నుంచి కూడా ఏ సమస్య అయినా కానీ దాన్ని పరిష్కరించే ధైర్యం ఇచ్చేది యోగా. ఎటువంటి దినం ఉన్నా కానీ ఎవరైనా ప్రతినిధులు వస్తున్నారు, స్ట్రెస్ఫుల్ టైం ఉంది, మన సమాజంలో ఏదో గొడవలు వివాదాలు జరుగుతున్నాయి, అన్ని దూరం పెట్టి ఇది సమస్య, దీని పరిష్కారం ఏంటి, చేయాల్సింది ఎలా, చేయాల్సింది ఎవరు, చేయాల్సింది ఎంత సమయంలో, ఇంత దృష్టి పెట్టడానికి మద్దతు చేసేది యోగా. దీనికి కూడా మన పెద్దలందరికీ నేను కూడా రుణపడి ఉన్నాను. ముఖ్యంగా మానవాళికి ఋషి పతంజలి అందించినటువంటి గొప్ప కానుక యోగా. ఈ యోగా అనేటువంటిది కేవలం శారీరకంగానే కాదు, మానసికంగా కూడా మనకు ఎంతో స్వస్థతను చేకూరుతుంది. మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ గారి చొరవ వల్ల 2014 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి ఈ 21st జూన్ అంతర్జాతీయ యోగా దినోత్సవం పాటించాలని తీర్మానం చేసింది. అదేవిధంగా 2016